ఈరోజు 44వ ఆవిర్భావ దినోత్సవం మన అన్న మీనాక్షి నడన్న ఇన్ఛార్జ్ సమక్షంలో ఈరోజు జెండా ఆవిష్కరణ జరిగింది. తెలుగుదేశం పార్టీ 1982లో మార్చి 29వ తేదీన మన ప్రియతమ నాయకుడు మన అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించడం జరిగింది. ఆ రోజుల్లో జాతీయ రాజకీయాలు పెత్తందారుల రాజకీయాలతో ఆంధ్ర ప్రజల గౌరవం తగ్గిందని తెలుగు ప్రజల గౌరవం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, పేద ప్రజల సంక్షేమ పథకాల కోసం, అలాగే ప్రజాస్వామ్య పరిపాలన కోసము స్థాపించబడింది. అలాగే పేద రెక్కాడితే కానీ డొక్కాడదు అలాంటి పేద ప్రజలకు పట్టడి అన్నం పెట్టాలని ఒక మంచి ఉద్దేశంతో దేశంలో ఎక్కడ లేని విధంగా 2 రూపాయల కేజీ బియ్యం పథకం, అలాగే స్త్రీ అంటే దేవతతో సమానం అలాంటి స్త్రీలకు చిన్నప్పుడేమో తల్లిదండ్రుల మీద, వయసు వచ్చిన తర్వాత భర్త మీద, వయసు వణిగిన తర్వాత పిల్లల మీద ఆధారపడి జీవించే పరిస్థితులు ఉండేవి. ఈ సమాజం స్త్రీలకు గౌరవం ఇవ్వాలన్నా తల్లిదండ్రుల ఆస్తిలో మగవారితో పాటు ఆడవారికి కూడా సమాన హక్కులు కలిగించాలని ఒక మంచి ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు పుట్టిందే తెలుగుదేశం పార్టీ. ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించి వారి ఆత్మగౌరవాన్ని ఆకాశమంతా ఎత్తుకెళ్ళిన యువ పురుషుడు మన నందమూరి తారక రామారావు గారని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను.